ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ద్వాదశ రాశులు జూన్ సెకండ్ పక్షం గురించి చెప్పుకుంటున్నాము. ముందుగా గ్రహస్థితి తీసుకున్నట్లయితే శని మీనంలో ఉన్నారు, రాహు చంద్రువులు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, కేతు కుజుడు వచ్చేసి సింహరాశి సంచారం చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి బుధుడు, గురువు, రవి వచ్చేసి మిథున రాశి సంచారం చేస్తున్నారు. శుక్రుడు వచ్చేసి మేషరాశి సంచారంలో ఉన్నారు. ఈ పక్షంలో మారే గ్రహాలు ఏమంటే 15న మిథునంలోకి రవి వస్తున్నారు, 29/6/25 అంటే కర్కాటకంలోకి బుధుడు వస్తున్నాడు. నెక్స్ట్ 29/6/2025 వృషభే శుక్ర. మీ యొక్క శుక్రుడు మాసాంతంలో ఈ పక్షాంతంలో 29వ తేదీ మేషరాశిని వదిలేసి వృషభ రాశి తన యొక్క రాశి అయినటువంటి ఈ యొక్క వృషభ రాశిలోకి వస్తున్నారు. నెక్స్ట్ మిథున రాశిలో మృగశిర 2, ఆరుద్ర 4, అక్కడ పునర్వసు 3 పాదాలు కలిపి మనకు మిథున రాశి కిందికి వస్తుంది. మిథున రాశి వారికి మీకు మీ రాశాధిపతి అలాగే చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశిలోనే ఉన్నారు. అలాగే రవితో కలిసి ఉన్నారు, బుధాదిత్య యోగం పట్టింది. అలాగే గురువు ఒకటిలో ఉన్నాడు, అంటే మీ రాశికి మిథున రాశి వారికి సప్తమ దశమాధిపతి. ఈయన అక్కడ మీకు దశమ స్థానం చక్కగా మీ రాశిలో ఉండి మీకు సప్తమ స్థానాన్ని వీక్షిస్తున్నారు. మంచి పెద్దవాళ్లతో పరిచయాలు ఏర్పడతాయి. మీకున్నటువంటి మెలకువలు ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళ గైడ్ లైన్స్ అనేటివి పనిచేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మాతృమూర్తి సహకారం మిథున రాశి వారికి చక్కగా ఉంటుంది. మీరు కూడా సెల్ఫ్గా రియలైజ్ అవుతారు. సినీ ఇండస్ట్రీలో ఉన్నవారు, జర్నలిజం ఫీల్డ్లో ఉన్నవారు, అకౌంట్స్ డిపార్ట్మెంట్లలో ఉన్నవారు, చలనచిత్ర రంగంలో ఉన్నవారు, ఇలాంటి వాళ్ళకు మంచి అవకాశాలు వస్తాయి. సంగీతం కావచ్చు, ఇంకా మ్యూజిక్, డ్యాన్స్, ఇట్లా క్లాసికల్ వర్క్స్లలో కూడా మీకు బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు మిథున రాశి వారికి పంచమాధిపతి అలాగే ఈ యొక్క వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు లాభంలో ఉన్నాడు. సంతానం చేత మిథున రాశి వారికి గొప్ప అదృష్టాలు పట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహం కాని వారైతే జీవిత భాగస్వామి అంటే ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవ్వడం కానీ, మ్యారేజ్ అవ్వడం కానీ, ఒక గృహం కొనుక్కోవడం కానీ, అలాగే మనీ ట్రాన్సాక్షన్స్ ఏవైనా మీకు రావాల్సిన పాత బాకీలు కానీ ఇవన్నీ రావడం మూలంగా కొంచెం మీరు హ్యాపీగా ఉండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి మధ్యలో చిన్న ఇది ఇబ్బందులు యాడైనప్పటికీ కూడాను బాగా కలిసి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. నెక్స్ట్ శని భగవంతుడు వచ్చేసి మీకు దశమ భావంలో ఉన్నాడు. మీ రాశికి అష్టమాధిపతి, మిథున రాశి వారికి భాగ్యాధిపతి. సో ఈయన ఇక్కడ మీ రాశికి దశమ స్థానంలో ఉండడం రావడం మూలంగా కొంచెం ప్రమాదాలు కోరి తెచ్చుకున్నట్టుగా ఉంటాయి. అంటే ఉద్యోగంలో మీరు మిమ్మల్ని క్రిటిసైజ్ చేయటం ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే టిట్ ఫర్ టాట్. మీరు ఇది వరకు ఎవరికైనా హామ్ చేస్తుంటే వాళ్ళు మళ్ళీ మీ పైన ప్రతీకారం ఇచ్చేది ద్వారా మిమ్మల్ని లిస్ట్ అవుట్ చేసే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రాహు చంద్రుడు వచ్చేసి మీకు మిథున రాశి వారికి ఇక్కడ మీకు 4th హౌస్ ప్లానెట్ రాహు, 2nd హౌస్ ప్లానెట్ చంద్రుడు. వీళ్ళు వచ్చేసి మీకు 9th హౌస్లో ఉన్నారు. అలాగే ప్రాబ్లమ్స్ ఉంటాయి. జల సంబంధమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. జల సంబంధమైనటువంటి వృత్తులలో ఒక ఉపాధిని ఎంచుకునే అవకాశం, మత్స్య పరిశ్రమలు, రొయ్యల పరిశ్రమలు, అలాగే కొంచెం వాయు సంబంధమైనటువంటి ఇలాంటి వాటిల్లో మీకు మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి శని భగవంతుడు మీకు దశమం అన్నాగా ఎలాగో ఉద్యోగంలో ప్రోగ్రెస్ అనేది కొంత మందగిస్తుందని ముందే చెప్పుకున్నాము. ఇది ఈ యొక్క మిథున రాశి వారి యొక్క గోచారం. స్వస్తి.